నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. చెప్పండి. మ్యారేజ్ అయ్యి 7 years కన్సీవ్ అవ్వకపోతే ఇంకా మా బంధువులు చెప్తే మీ హాస్పిటల్కి వచ్చాము. మీరు ఒక 8 months అలా చెప్పారు టైము. కానీ నాకు 6 monthsలోనే కన్సీవ్ అయ్యాను. మీరు చెప్పిన డైట్ మొత్తం ఫాలో అయ్యాను మేడం. రోజు వాకింగ్కి వెళ్ళేదాన్ని. ఎవరు, నువ్వు మాత్రమా? మా ఆయన కూడా వచ్చేవాళ్ళు, చాలా సపోర్ట్ చేసేవాళ్ళు నాకు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీరు ఏం చెప్తే అన్ని చేశాను మేడం. యోగా, మెడిటేషన్ మొత్తం ఫాలో అయ్యాను. అప్పుడు అదంతా చేయడం వల్ల ఏం అనిపించేది? ఏం ప్రాబ్లం ఉండింది? 7 years ఎందుకు రాలే? నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 5 months అయినా నాకు పీరియడ్ వచ్చేది కాదు. డైట్ అన్ని ఫాలో అవ్వడం వల్ల నాకు ఫస్ట్ పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చాయి. ఓకే. ఎప్పటి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేది? అంటే నేను మెన్యూర్ అయినప్పటి నుంచి. ఫస్ట్ నుంచి. ఓకే. సో ఇదంతా అప్పుడు వరకు రానిది ఈ డైట్ ఎక్సర్సైజ్ చేయడం వల్లనే వచ్చింది అనిపిస్తుందా? అవును మేడం, కరెక్ట్ గా వచ్చేది. ఓకే. అప్పుడు ఎట్లా అనిపించింది? నాకు అదే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే 5 months 6 months అయినా రాంది ఇట్లా డైట్ అన్ని చేయడం వల్ల కరెక్ట్ గా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక ధైర్యం వచ్చింది. ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాను. నెక్స్ట్ ఫాలిక్యులర్ స్టడీ చేశారు. ఆ మంత్ కన్సీవ్ అయ్యాను. స్టాఫ్ కూడా చాలా బాగా ఇంట్లో వాళ్ళ లాగా ట్రీట్ చేస్తారు మేడం. చాలా బాగా చూసుకుంటారు. సంతోషం.